హాయ్ ఫ్రెండ్స్, టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సాధించడంపై కన్నేసింది. శ్రీలంక పర్యటనతోనే సన్నాహాలు కూడా షురు చేసింది. శ్రీలంక చేతిలో అనూహ్యంగా 2.0తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా హార్ట్ ఫేవర్గా బరిలోకి దిగుతోంది. ఒకవైపు పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగాల్సి ఉండగా ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది. తమ మ్యాచ్లను తటస్థ వేదికైన దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు పెద్దగా వన్డే సిరీస్లు లేవు. ఇంగ్లాండ్తో మాత్రమే 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇటీవల భారత జట్టు ప్రదర్శన నేపథ్యంలో కొందరు ఆటగాళ్లు వన్డే టీమ్స్లో చోటు కోల్పోయే అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాహ్, శుభమ్ గిల్, హార్దిక్ పాండ్యాల పేర్లు దాదాపు ఖరారవ్వగా మిగతా ఆటగాళ్లను మాత్రం వారి ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అయితే వైస్ కెప్టెన్ హోదాలో శుభమ్ గిల్ చోటును డోకా లేకున్నా టెస్టు సిరీస్లో అతను మెరుగ్గా రాణించవలసి అవసరం ఉంది. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైపాల్ను ఎంపిక చేయవచ్చు. శ్రీలంక పర్యటనలో దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇప్పటికీ టీ20 టెస్ట్ సిరీస్లో కూడా చోటు కోల్పోయారు. శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి భారత జట్టులోకి రావాల్సిన అవసరం ఉంది. హెడ్ కోచ్ గంభీర్ సహకరిస్తే అతడు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తే వన్డేల్లోనూ కొనసాగుతాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తుది జట్టులో కొనసాగుతుండగా రవి బిష్ణోయ్ 3 స్పిన్నర్గా ఆడనున్నాడు. పేసర్గా జస్ప్రీత్ బుమ్రాహ్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు ఎంపిక కానున్నారు. హర్షిత్ రాణా వంటి యంగ్ బౌలర్లు కూడా చోటు దక్కే అవకాశాలున్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఇదే అంటూ బీసీసీఐ తెలిపింది. రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండగా శుభమ్ గిల్ వైస్ కెప్టెన్గా, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రాహ్, హర్షిత్ రాణా. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.